హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎవరైతే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీ స్కోర్ ని బట్టి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక్కడ మీకు అపాయింట్మెంట్ డైరెక్ట్ జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి స్కేల్ బాగానే ఉంటుందండి. 56,100 నుంచి 77,500 వరకు ఉంటుంది, ఇన్క్లూడింగ్ డిఎన్ఎస్ అలౌన్సెస్. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ పోస్ట్ అండి. మంచి పోస్ట్ అనే చెప్తాను. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 26 పర్టికులర్ కేటగిరీ ఉంటుంది కాబట్టి వాళ్ళ తగ్గట్టు ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎస్సీ కేటగిరీకి అయితే 9, ఎస్టీకి అయితే 4 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. ఓబీసీకి అయితే 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8. సో టోటల్ వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ 60 పోస్ట్ లో 6 పోస్ట్ వచ్చేసి రిజర్వ్డ్ పర్సెంట్, అంటే ఎవరైతే డిజబిలిటీ డెఫ్ అండ్ డమ్ ఎవరైతే ఉన్నారండి వాళ్ళకి 3 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సెకండ్ కేటగిరీ లోకోమోటర్ వాళ్ళకైతే 3 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ముందు చూస్తే గనక మీకు ఇలాంటి ఎలిజిబిలిటీ ఆన్లైన్, మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ గురించి చూస్తున్నారంటే కంపల్సరీ ఇది అప్లై చేయండి. పర్టికులర్ సబ్జెక్ట్స్ మీరు కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి, ఒకవేళ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే. సో ఇక్కడ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఏంటి, కండిషన్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం 30 ఇయర్స్ దాటుద్దండి. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇక్కడ అప్లై చేయాలి. దట్ టు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది కదండి, అదే కాకుండా గేట్ 2025 సర్టిఫికేట్ ఒరిజినల్ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనం ముందుకెళ్తే ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇంకోటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ ఇవ్వడం జరిగిందండి. సో పర్సన్స్ విత్ డిజబిలిటీ వస్తే గనక దాంట్లో ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఉన్నారనుకుంటే వాళ్ళకి 15 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉందండి. సో ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి డిజబిలిటీలో ఒకవేళ ఉంటే గనక 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకైతే 5 ఇయర్స్ కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. సో నేను లింక్ వచ్చేసి మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఏదైతే వెబ్సైట్ లింక్ ఉంది కదా అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్లీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ ని అప్లై చేయొచ్చండి. లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా మీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. 1 by 1 స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్లీగా చూసుకుంటూ ఎలిజిబిలిటీ ఉంటే గనక మీరు కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి కంపల్సరీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సి ఉంటుందండి. ఏదైతే సర్టిఫికేట్ 2025 ఉంది కదా అవన్నీ సబ్మిట్ చేయాలండి. ఒరిజినల్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్ లోనే. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి లేదా డిజబిలిటీ వాళ్ళకి కన్సెషన్ ఫీ, ఒకవేళ కన్సెషన్ గురించి అప్లై చేస్తున్నారంటే గనక మీకు కంపల్సరీ ఒరిజినల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒరిజినల్ మీరు ఆ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత కూడా మీరు డైరెక్ట్ గా లింక్ ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుందండి. అక్కడ వెళ్ళి మీరు అప్లై చేయొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక బాండ్ ఉంటుందండి. ఆ బాండ్ వచ్చేసి సర్వీస్ బాండ్ అని ఉంటుంది. 5 lakhs రూపీస్ ఉంటుందండి. సో ఇదంతా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళే ఈ బాండ్ తీసుకుంటారండి. 3 ఇయర్స్ మినిమం వాళ్ళు పెట్టుకుంటారండి. తర్వాత మీకు ఆ బాండ్ ఇవ్వడం జరుగుతుందండి, అంటే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని కాంప్లికేషన్స్ కాకుండా జాబ్ కంప్లీట్ చేశారా అనే దాని తగ్గట్టు ఈ బాండ్ మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో బాండ్ వచ్చేసి 5 lakhs అండి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఎలా అప్లై చేయాలి ఇదంతా వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ గూగుల్లో వెళ్ళిన తర్వాత మీరు http://nhai.gov.in అని మీకు అక్కడ లింక్ ఓపెన్ అయిపోతుందండి. లింక్ ఓపెన్ అవ్వగానే మీరు అబౌట్ అస్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. అంటే మేము ఇలా గ్రోత్ చేసామని, తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ ఎలా, వేకెన్సీస్ ఎన్ని, కరెంట్ ఎన్ని, అవన్నీ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్లీగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అవి కూడా ఇచ్చారండి. సో ఇది ఒక్కటి పర్టికులర్లీ మైండ్ లో పెట్టుకొని మీరు సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 1 MB 2 MB అని ఇచ్చారు కదా, సో సేమ్ అలా ఇస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుందండి సిస్టమ్. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి 1 MB లోనే ఉండాలండి, అది JPEG ఫామ్ లోనే ఉండాలి. సో సిగ్నేచర్స్ కూడా మీది స్కాన్డ్ కాపీ ఉండాలండి, అది కూడా 1 MB లోనే ఉండాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ గురించి ప్రూఫ్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సింది 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలండి. దట్ టు
MBలో. సో ఇంతకుముందు అయితే 1 MB ఉండే, ఇది 2 MBలో మీరు సబ్మిట్ చేయాలండి. సో కాస్ట్ ఏదైతే మీరు SC ST ఆర్ ఎనీ అదర్ అంటే డిజబిలిటీ అలాంటివి ఉంటే కనుక అది కూడా 2 MBలోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దట్ టు ఇన్ PDF ఫామ్. సో ఇక్కడ సర్టిఫికేట్ మీరు ఏదైతే ఇంజనీరింగ్ చేశారు కదా గేట్ 2025 అది కూడా 2 MBలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇంకోటి ఇక్కడ మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ వచ్చేసి కరెక్ట్ ప్రొవైడ్ చేయాలండి. ఏదైతే ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో మీ సెలెక్షన్ అలాంటివన్నీ మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు మీరు ఈమెయిల్ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ వెబ్సైట్ ఉంది చూడండి, ఇక్కడ వెళ్ళి మీరు లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి అనే చెప్తాను. ఎందుకంటే వేకెన్సీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాలేదు, మీరు ఎలిజిబుల్ లేరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.